తెలుగు సినిమాల్లో వెలుగు చూడకముందే రాశీ ఖన్నా హిందీలో మిడాస్ కేఫ్లో జాన్ అబ్రహం సరసన నటించేసింది. తెలుగులో ఊహల గుసగుసలాడే చిత్రంలో నాయికగా నటించింది. ఈ సినిమా కన్నా ముందుగానే అక్కినేని నట కుటుంబం నటించిన మనంలో కేమియా రోల్లో కనిపించింది. కానీ రాశీ ఖన్నా హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ఏదంటే ఊహలు గుసగుసలాడే అనే చెప్పాలి. 2014 జూన్ 20న ఈ సినిమా జనం ముందు నిలిచింది. అందులో ముద్దుగా బొద్దుగా ఉన్న రాశీ ఖన్నా రసికుల హృదయాల్లో చోటు సంపాదించేసింది. ఆ తరువాత వరుసగా తెలుగు సినిమాల్లో నటించేస్తూ సాగింది. మధ్యలో మలయాళ, తమిళ సినిమాల్లోనూ నటించినా అక్కడ తెలుగులో అంత బిజీ కాలేదు. జూనియర్ ఎన్టీఆర్, రవితేజ, రామ్, నితిన్, గోపీచంద్, నాగచైతన్య, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ వంటి హీరోల సరసన నాయికగా నటించి భలేగా మురిపించింది రాశీ ఖన్నా. 10 ఏళ్ల కెరీర్లో రాశీ ఖన్నా నటించిన చిత్రాల్లో సుప్రీం, ప్రతిరోజు పండగే, తొలి ప్రేమ, జై లవకుశ వంటివి జనాన్ని ఆకట్టుకున్నాయి. అప్పట్లో ముద్దుగా బొద్దుగా ఉన్న రాశీ ఖన్నా తరువాత నాజుగ్గా మారింది. తన షోకులతో కుర్రకారును కట్టిపడేసే పనిలో ఉంది. ఇప్పటికీ రాశీ ఖన్నా చేతిలో తెలుగు సినిమా తెలుసు కథతో పాటు 2 హిందీ చిత్రాలు, ఓ తమిళ మూవీ ఉన్నాయి. రాబోయే సినిమాల్లో రాశీ ఖన్నా ఏ తీరుడ మురిపిస్తుందో చూడాలి.